నిజామాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. 2 గంటల పాటు వీచిన గాలివానకు నిజామాబాద్ జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో నిజామాబాద్ తో పాటు చాలా మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక కోటగల్లి, పద్మానగర్ కాలనీ, యాదగిరిబాగ్, ముబారక్ నగర్, గంగాస్థాన్ ఫేజ్ 2 ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగి ఇళ్లపై పడ్డాయి. కార్లు, బైకులపై చెట్లు పడ్డంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇక రోడ్లపై పడ్డ చెట్లు, విరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించడానికి విద్యుత్ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు యాదగిరిబాగ్ లో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ పై చెట్టు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లాలో గాలివాన బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రాత్రి సుమారు 2 గంటల పాటు బలమైన గాలులు వీచాయి. ఎక్కడికక్కడే రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. చూడొచ్చు, మనం కోటగల్లిలో ఉన్నాం. కోటగల్లి ప్రాంతంలో దాదాపుగా ఒకే ప్రాంతంలో 3 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి, ఇళ్ల మీద పడ్డాయి. ఇక్కడ రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా డ్యామేజ్ అయింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు చెప్తున్నారు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులు వీచాయి. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో గాలులు వీచిన సందర్భాలు లేవని స్థానికులు చెప్తున్నారు. సో ఈ గాలి బాణ బీభత్సంతో అతల్లకుతలమైంది. నిజామాబాద్ నగరం అట్టుడికి వణికిపోయిందని చిగురుటాకులా వణికిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల భారీ వృక్షాలు రహదారిపై పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక విద్యుత్ స్తంభాలు అయితే చాలా దాదాపుగా 50కి పైగా విద్యుత్ స్తంభాలు ఒక నిజామాబాద్ నగరంలోనే నేలమట్టమైనట్లు ఇప్పటివరకు అయితే అంచనా వస్తుంది. విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు విద్యుత్ పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు. మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చాలా చోట్ల ఇళ్ల మీద విద్యుత్ స్తంభాలు పడటంతో విద్యుత్ సరఫరా అయితే నిలిచిపోయింది. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో డ్యామేజ్ చూడలేదనేది కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. ఇక జిల్లాలో చాలా అంటే నిజామాబాద్ నుంచి నందిపేట వెళ్లే మార్గంలో మాదాపూర్, దుర్గానగర్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో భారీ వృక్షాలు రహదారిపై పడ్డాయి. ఇక విద్యుత్ స్తంభాలు అయితే లెక్కలేదు, చాలా చోట్ల కూలిపోయాయి. విరిగిపోయిన దృశ్యాలు అయితే మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది ఒక కోటగల్లి ప్రాంతంలో కాదు, చాలా చోట్ల ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపుగా భారీగా గాలివాన బీభత్సం అయితే సృష్టించింది. గంట నుంచి 2 గంటల పాటు గాలివాన వీయడంతో జనం అయితే ఒక్కసారిగా వణికిపోయారు. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. చాలామంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. రాత్రి ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎట్లాంటి పరిస్థితి ఉండే రాత్రి? సార్, రాత్రి కురిచినటువంటి భారీ వర్షం కారణంగా రాత్రిపూట మొత్తం కరెంట్ లేకుండా పోయింది. కంబాలు మొత్తం పడిపోయినాయి. దానివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రజలందరం కూడా ఆందోళనలకు, భయభ్రాంతులకు గురి కావాల్సి వచ్చింది. ఏ పోల్ ఎప్పుడు ఎక్కడ మీద పడుతుందని చెప్పేసి కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఉండాల్సి వచ్చింది. ఎన్ని గంటల పాటు అంటే ఎన్ని గంటల పాటు ఉంది? ఒక వర్షం వస్తూ పోతూ అంతరాయం కలుగుతూ ఊకే ప్రతిసారి విపరీతంగా పడ్డది. మళ్ళీ ఆగడం, మళ్ళీ పడడం వల్ల ఏం జరుగుతుందనేది, ఒక భూకంపం వస్తే ఏ విధంగానైతే ప్రజలందరూ అతలకుతలం ఇంటి నుండి బయటకు వస్తారో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ నెలకొంది రాత్రిపూట. అధికారులకైతే చెప్పినాము, పొద్దున రాత్రి నుంచి స్పందించి అధికారుల దగ్గర నుంచి చేస్తున్నారు. కానీ ఇలాంటిది ఫస్ట్ టైం నేను చూడడం కూడా ఫస్ట్ టైమే. ఇలా కంబాలు ఇరిగిపోవడం, చెట్లు ఇరిగిపోవడం కూడా అది గాలి విభత్సం ఎవరేం చేయలేం. కాబట్టి అధికారుల మీ ద్వారా కొంచెం తొందరగా వచ్చి అధికారులు వీళ్ళందరూ కరెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. 2 నుంచి 3 గంటల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు ఏ విధంగా చెల్లాచెదురుగా మారాయో మనం చూడొచ్చు. ఒక నిజామాబాద్ నగరం పూర్తిగా అంధకారంలో ఉంది. దాదాపుగా 10 గంటలకు పైగా విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరణ కాలేదు. కొన్ని చోట్ల పునరుద్ధరించినప్పటికీ దాదాపుగా మెజారిటీ కాలనీలో మాత్రం ఇంకా విద్యుత్ సరఫరా లేదు. పూర్తిగా అంధకారంలో ఉంది నగరం. సో ఇట్లాంటి గాలివాన ఎప్పుడైనా చూసినా ఎట్లుండే? తుఫాన్ లాగా వచ్చి ఒక్కటేసారి కన్ను మూసి తెరిచారా 15 నిమిషాలలో ఈ చెట్లు పడిపోయి, కంబాలు పడిపోయినాయి. ఇంకా ఎవరైనా బయట ఉంటే కథమే అయిపోవాళ్ళం. ఇంటి మీద పడ్డాయి 3 పోల్స్, 2 పోల్లు మా దగ్గర పడ్డాయి, ఇటు పడ్డాయి, చెట్టు ఇరిగిపోయినాయి. ఇది ఇట్లా గాల్పు వాన వచ్చుడు ఫస్ట్ టైం మాకు. భారీ వర్షంతో దాదాపుగా జుక్కల్ నియోజకవర్గంలో 5 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఇక్కడ ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్, బోధన్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం అయితే నమోదైంది. ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశాలు అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక్కడ డ్యామేజ్ అయితే అంచనా వేసే పనిలో ఉన్నారు. ఎక్కడికి విద్యుత్ని పునరుద్ధరించే పనుల్లో విద్యుత్ శాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV.